మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను. ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉంటారు. ఆ పిల్లల యందు బుద్ధి బాగా ప్రచోదనమై వాళ్ళకి తెలివితేటలు వచ్చి వాళ్ళు చక్కగా చదువుకునేటట్టుగా వాళ్ళలో ఉన్న తెలివి పైకి లేవాలి. ఈశ్వరుడు తెలివితేటలు ఇస్తాడు. కానీ ఎందుకు పిల్లలకి ఎక్కువ మార్కులు రావు కొంతమంది కంటే, వాళ్ళు చదివేటప్పుడు అది తప్ప ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. అలా కాకుండా దృష్టి లగ్నం అవ్వాలంటే అమ్మవారికి సంబంధించినటువంటి 8 మూర్తులు ఉన్నాయి. ఆ 8 శక్తి స్వరూపాలని ప్రతిరోజు పిల్లలు ఒకసారి నోటితో అనాలి. ఇంట్లో ఆడవాళ్లు కానీ మగవాళ్లు కానీ ఆ నామాలు కానీ చెప్పారనుకోండి, ఏమవుతుందో తెలుసా అండి? నేను చెప్పట్లేదు. దుర్వాసో మహర్షికి ఆర్యా ద్విషతిలో అమ్మవారు కళ్ళెదుట కనపడింది, దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఆవిడే చెప్పించింది ఆయనతో, ఇవి ఎవరు చెప్తున్నారో ఆ ఇంట ఆడదాని మంగళసూత్రాన్ని నేను కాపాడతాను. ఆ ఇంట అమంగళం జరగడం అన్నది ఉండదు. ఆడదాని పసుపు కుంకాలకి నేను రక్ష. పిల్లలు చదివితే పిల్లలకి మంచి విద్యాభ్యాసం కలుగుతుంది, మంచి బుద్ధులు కలుగుతాయి. దుర్వ్యసనముల వైపుకి పిల్లలు వెళ్ళిపోకుండా అమ్మవారు రక్షిస్తుంది. అటువంటి శక్తి అమ్మవారి 8 మూర్తులను తలుచుకుని 8 శక్తుల్ని ఆర్యాద్విషతిలో దుర్వాసో మహర్షి చెప్పినటువంటి పాదం చెప్పాలి. అది మీరు ఇంట్లో రోజు చెప్తున్నారనుకోండి, చెప్తూ ఉంటే ఒకవేళ భర్త గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతున్నా అమ్మవారు రక్షిస్తుంది, ఏమవదు, కాపాడుతుంది తల్లి. పసుపు కుంకాలు నిలబడతాయి. ఇంట్లో ఎప్పుడూ పసుపు కుంకాలు దానం చేసుకునే భాగ్యం కలుగుతుంది. జీవితాంతం కూర్చుని కుంకుమార్చన చేసుకునే అదృష్టాలు లభిస్తాయి. అవే అనకండి, నేను అంటాను బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. ఈ యనమండుగురిని తలుచుకుంటే, యనమండుగురు ఎక్కడున్నారో తెలుసా అండి? మనకు బాగా దగ్గరలో దక్షారామ క్షేత్రంలో ఉన్నారు. వీళ్ళు అష్టమాతృకలు అంటారు, సప్తమాతృకలు, అష్ట బ్రాహ్మీమూర్తులు అంటారు. వీళ్ళని కానీ మీరు తలుచుకుంటే ఈ అష్టశక్తుల పేర్లు నోటితో పిల్లలు పలికినా, ఆడవాళ్లు పలికినా, మగవాళ్లు పలికినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భద్రం భక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. భద్రం భద్రం భద్రం, ఏ ప్రమాదం లేకుండా ఆడవాళ్లు సౌభాగ్యంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పినవో తెలుసా అండి? అమ్మవారే బ్రహ్మాది దేవతలతో, ఋషులతో వేరు వేరు సందర్భాల్లో చెప్పించింది. నేను ఇందాక మీకు చెప్పింది దుర్గా సప్తశతి, ఇప్పుడు నేను చెప్తున్నది ఆర్యా ద్విషతి. ఇవన్నీ బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్థుత వైభవ. తల్లి ఎక్కడెక్కడ ఎవరితో ఏ స్తోత్రాలు చేయించి అవి చేస్తే మీరు రక్షింపబడతారో వాటిని మనకు అందించింది ఋషుల చేత. అవి మీతో ఇవాళ చెప్పిస్తూ ఉండడానికి కారణం అది. లలితా సహస్ర ప్రవచనాంతర్గతంగా మీరు కూర్చుని దేవాలయంలో ఈ శ్లోకం చెప్తే అది మీకు రక్షణ కవచమై నిలబడిపోతుంది. అందుకే నేను ఈ మాట చెప్పి ఇవాళ మీతో చెప్పిస్తున్నాను ఈ మాటలు. కాబట్టి అనండి, ఆ 8 శక్తుల పేర్లు అనండి. పిల్లలు ప్రతిరోజు అనాలండి. అసలు ఇవి సువాసిని ప్రతిరోజు అనాలి. బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా వారాహీ చైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమి మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజా శోణ విగ్రహాః. భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీ ముఖ్యాశ్చ మాతరోస్మాకం. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఆ ఎర్ర తీగ ఉందే అది పరమదయగలిగిన తీగమ్మా. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో
వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడున్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి విలిసి ఉంది అన్నారు మూకశంకరులు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనల మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్న కింకిణికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకేం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి ఈ రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు. మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప తిథి నాడు ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి, వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతుండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి. అలాగే అమ్మవారు ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చెప్పించింది. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడితో ఒక శ్లోకం చెప్పించింది. అది ఏమిటో తెలుసా అండి? జీవితాంతం ఏడేచేటట్టు చేయించగలిగినటువంటి మహాపాపం తరువుకొచ్చేస్తోంది అనుకోండి, అప్పుడు ఏ రూపంలో దుఃఖం వస్తుంది అంటే బిడ్డలకి ప్రమాదం వాటిల్లి బిడ్డలు శరీరం వదిలిపెట్టేస్తారు. కన్న తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. పిల్లల యొక్క బుద్ధి ప్రమాదకరమై తల్లిదండ్రులు ఏడవవలసిన రీతిలో ప్రవర్తించకుండా ఉండాలన్నా మన అదుపాజ్ఞలలో, అనగా మనం రోజు వాళ్ళని బుద్ధి చెప్పడానికి వీలు లేని రీతిలో వాడు ఎక్కడో ఉండి చదువుకుంటున్నాడన్నా, వాడు ఇక్కడ బయలుదేరి ఎక్కడికో ప్రయాణంతో వెడుతున్నాడు ఒక్కడే, వాడు రక్షింపబడాలి అని మీరు కోరుకున్నా, పిల్లలు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు, పిల్లలు ఎక్కడో ఉన్నప్పుడు రక్షింపబడాలంటే ఈ శ్లోకం చదువుకోవాలి. అమ్మవారిని ఉద్దేశించి ఈ శ్లోకం చదివితే పిల్లలు ఊరెడుతున్నా, పిల్లలు ఇంట్లోంచి బయటికి ఎడుతున్నా ఈ శ్లోకం చెప్పి మీరు ఒరే అమ్మవారికి నమస్కారం చేసేళ్ళంటే తల్లి రక్షిస్తుంది. ఇది దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కీర్తించాడు. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. మీకు ఎక్కడో చెప్తాను నేను ఆఖ్యానం. సర్వదా సర్వదేశేషు, పిల్లలు యామర్లి నిద్రపోతుంటారు, ప్రమాదం వచ్చేస్తుంటుంది. సర్వదేశేషు, వెళ్ళకూడని ప్రమాదకరమైన ప్రదేశానికి వెళ్ళిపోతారు, ప్రమాదం వచ్చేస్తుంది. పాతు త్వాం భువనేశ్వరి, అమ్మవాడిని కాపాడు, అమ్మవాడిని రక్షించు, దాన్ని రక్షించు. మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ఈ శ్లోకాన్ని చెప్తే పిల్లలకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ శ్లోకం వ్యాసుడు దేవీ భాగవతంలో చెప్పాడు. దీన్ని ప్రతిరోజు మనం చెప్పవలసి ఉంటుంది. పిల్లల క్షేమం అక్కర్లేదన్న వాళ్ళు ఏ తల్లిదండ్రులు ఉంటారండి? కాబట్టి చక్కగా మీరందరూ చెప్పండి. సర్వదా సర్వదేశేషు పాతు త్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి.